ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏపీఎస్ఏసిఎస్. మనము ఇక్కడ ఉండే డాక్టర్లతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. అంటే ఇప్పుడు ఎయిడ్స్ గురించి మీరు ఎలా అవగాహన ఇవ్వడానికి ఇక్కడ ప్రదర్శన పెట్టారు సార్? ఇప్పుడు ఈ తెచ్చారు కదా సార్, ఎయిడ్స్ గురించే కదా సార్ ఇవి? అంటే ఎయిడ్స్ రాకుండా ఏమేమి పాటించాలి, దాని గురించి ఎలా చెప్పగలరు సార్? అసలు హెచ్ఐవి అంటే ఏంటనేది ముందు తెలియాలి. హెచ్ఐవి ఎయిడ్స్ ఒకటి కాదు. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఒక వైరస్ అనేది మానవ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు ఉండదు అనేటువంటి మీరు క్వశ్చన్ ఇస్తే, డిపెండ్ ఆన్ హీజ్ రెసిస్టెన్స్ పవర్. ఆయన యొక్క వ్యాధి నిరోధక శక్తి ఎంత గట్టిగా ఉంటే అన్ని సంవత్సరాలు బ్రతికి ఉండడానికి అవకాశం ఉంటుంది. అది మందులు వాడకపోతే అడ్హరెన్స్ అంటే ప్రతిరోజు మందులు వేసుకోవాలి, టైంకి వేసుకుంటూ ఉండాలి. అట్లా వేసుకున్నటువంటి వాళ్ళు డిఫాల్టర్ కిందకి వచ్చి వైరల్ లోడ్ పెరిగిపోయి CD4 డౌన్ అయ్యి ఎయిడ్స్ కింద మారుతారు. ఎయిడ్స్ కింద మారేటప్పుడు 3 ప్రక్రియలు ముఖ్యంగా జరుగుతాయి. ఎయిడ్స్ మారేటువంటి PWD. P అంటే పర్మనెంట్ ఫీవర్ ఉంటుంది, W అంటే వెయిట్ లాస్ ఉంటుంది, D అంటే డయేరియా, మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎయిడ్స్ బాగా సివియర్ కేసు అన్నమాట. అయితే అప్పటికీ కూడా సరైన ట్రీట్మెంట్ తీసుకుని ART మందులు కంటిన్యూ చేస్తున్నట్టయితే వాళ్ళు ఆటోమేటిక్ మళ్ళీ హెచ్ఐవిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. హెచ్ఐవి నుంచి ఎయిడ్స్కి వెళ్ళొచ్చు, కానీ ఎయిడ్స్ నుంచి కూడా హెచ్ఐవికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది హెచ్ఐవికి సంబంధించింది. ఎలా వస్తుంది అంటే దీనికి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ 4. ఒకటి అక్రమ లైంగిక సంబంధం. సక్రమం అంటే భార్యతో సంసారం చేసేవాడికి రాదు. భార్య కాకుండా ఇతరులు ఎవరైనా సరే చేసే వాళ్ళకి వస్తుంది, గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉంటుంది. 2 వితౌట్ కండోమ్, నిరోధి లేకుండా సెక్స్ చేసినా సరే వచ్చే అవకాశం ఉంది. ఎవరితో? వేరే వాళ్ళతో, అపరిచితులతో. తల్లి నుంచి బిడ్డకు వచ్చే అవకాశం ఉంది. పరీక్షించినటువంటి రక్తం వేరే వాళ్ళకి అవసరం ఎక్కిస్తారు కదా, పరీక్షించండి. పరీక్ష చేస్తే అవసరం లేదు, పర్వాలేదు. పరీక్షించింది ఎక్కితే వేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 4 కూడా వచ్చే అవకాశం. అయితే ఈ 4 కూడా ఇప్పుడు మంచి గవర్నమెంట్ ప్రభుత్వం మంచి ఛాన్స్ తీసుకుంది. తల్లికి ఉన్నా సరే పుట్టే పిల్లలకి హెచ్ఐవి రాకుండా నెవరిపోయిన అనే మందు ద్వారా సేఫ్ చేస్తున్నారు. సూదులు సిరంజీలు ఐడీస్ అనమాట. వాటికి కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరు ఇంజక్షన్ చేసిన ఏ డాక్టర్ అయినా సరే ఒక సిరంజితోనే యూజ్ చేసి పారేస్తాను, యూజ్ అండ్ త్రో అంతే. దానివల్ల ఇక రాదు. అది ఒకటి ఆల్రెడీ సేఫ్ అయిపోయింది. 3వది ఏంటంటే బ్లడ్ కూడా టెస్ట్ చేయకుండా ఎవరు చేయరు కదా, అదే తల్లి నుంచి పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అక్రమంగా వచ్చినటువంటి సంబంధాలు లేకుండా ఎవరికి వాడే ఇండివిజువల్గా భయపడి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు రకరకాల ఇప్పుడు అందరు కూకున్నారు సార్. ఇప్పుడు మన పెద్దవాళ్ళు మొత్తం, సార్ వాళ్ళు మొత్తము అంటే ఏ విభాగానికి చెందిన సార్, ఏ విభాగానికి చెందిన వాళ్ళు తెలియజేయగలరా? ఇన్ఫర్మేషన్ కొంచెం అడుగుతా మొత్తం సార్, మీరు చెప్పండి సార్. మొబైల్ డ్రైవర్, మొబైల్ డ్రైవర్. మొబైల్ అన్నమాట. స్టాల్ మొత్తం ఒకటే. చెప్పినట్టుగా రకరకాల కంటే దీంట్లో మీరు చేస్తుంటే అందరూ కూడా ఫస్ట్ ఎయిడ్స్ వ్యాధి అనేది దేని ద్వారా మనిషికి సంక్రమించింది? మానవుడికి ఫస్ట్ అది ఒక వ్యక్తి అంటే ఏదైనా సరే ఒక యానిమల్ నుంచి వచ్చే అవకాశం వచ్చింది. అది 1981లో నెల్లూరు జిల్లాలో ఐడెంటిఫై చేశారు అన్నమాట. మన ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో. అక్కడి నుంచి ఆటోమేటిక్గా అవుతుంది. హ్యూమన్ బీయింగ్ అనమాట. ఏ దేశంలో మనిషికి సంక్రమించింది? సౌత్ ఆఫ్రికా. ఏ జంతువు ద్వారా సంక్రమించింది? అది చింపాంజీ అనేటువంటి దీని మీద వచ్చిందని అంటున్నారు. దాని గురించి డైరెక్ట్ రీసెర్చ్ జరుగుతుందని కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం రావటం. చింపాంజీ అనే దాని గురించి కాదు అది అని టాకు. ఈ వైరస్ ఏంటంటే ఇది బ్యాక్టీరియా కాదు కదా. వైరస్ బయటకు వస్తే 30 సెకండ్లో తెచ్చుకోదు. శరీరంలో రక్తంలో ఉన్నంత వరకు అది బతికుంటుంది అనమాట. ఓకే. అది మనము ఈ వ్యాధి వచ్చిన తర్వాత, ఎయిడ్స్ అనే వ్యాధి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని రోజుల తర్వాత మనిషి మరణిస్తాడు? అది కదా, అదే నేను ఫస్ట్ చెప్పాను. ఆ వ్యాధి వచ్చినప్పుడు ఆ మనిషి చనిపోవడానికి టైం అనేది మనం క్యాల్కులేట్ చేయలేము. డిపెండ్ ఆన్ హీజ్ రెసిస్టెన్స్. అతని వ్యాధి నిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే లేటుగా చనిపోతాడు. అది చాలా తక్కువ ఉందనుకోండి, త్వరగా వస్తాయి అవకాశవాద వ్యాధులు. అంటే ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ అటాక్ అయ్యి చుట్టుముట్టి చెప్పేస్తాం మనిషి. మినిమం మామూలుగా మనం సపోజ్ చెప్పడానికి ఉంటుంది కదా, ఒక కాల నిర్ణయం అనేది ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది? మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఉంటుందని చెప్తాను కదా. ఇన్ని సంవత్సరాలు అనేది కాదు. ఇప్పుడు
60 సంవత్సరాలు కూడా హెచ్ఐవి వచ్చి హ్యాపీగా బతికిన ఉన్నారు. హెచ్ఐవి వచ్చి 20 సంవత్సరాలకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది షుగర్ జీవితంతో వాడాలి కదా, షుగర్ లాగే హెచ్ఐవికి కూడా ఈ ఏఆర్టీ మందులు జీవితంతో వాడాలి. అయితే షుగర్కి తీపి తింటే తినకూడదు అనేది ఉంటుంది, దీనికి అట్లా ఏం లేదు. కాకపోతే ఇది భయానికి మందులు వాడరు. మందులు వాడకపోతే ఇంత చెప్పాను కదా, వైరల్ లోడ్ పెరిగిపోతుంది, వ్యాధుల శక్తి డౌన్ అయిపోతుంది. CD4 అయితే అది వ్యాధుల శక్తి, అది డౌన్ అయినప్పుడు అవకాశవాద వ్యాధులు ఏదైనా సరే, టీబీ కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ, ఇతరతర వ్యాధులు ఏవైనా సరే వచ్చి ఆ మనిషిని చుట్టుముడితే తొందరగా చచ్చిపోతుంది. ఎయిడ్స్ వచ్చిన తర్వాత మనకు ఎగ్జాంపుల్ మనకు ఏమేమి లక్షణాలు మనిషిలో చూపిస్తుంది? ఎస్, కరెక్ట్, గుర్తుకొచ్చింది. ఇప్పుడు లెపర్స్ ఉందంటే ఇట్లా కనిపిస్తుంది, టీబీ ఉందంటే దగ్గు వస్తుంటది. దీనికి ఏ లక్షణాలు కూడా కనబడవు. బ్లడ్ టెస్ట్ చేస్తేనే బయట కనిపిస్తుంది. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందిలో ఎయిడ్స్ లేదని ఎవరు చెప్పలేము, ఉన్నదని ఎవరు చెప్పలేము. మనం బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత వైరస్ ఎవరికి ఉందంటే అప్పుడు ఐడెంటిఫై అవుద్ది. కానీ అంతవరకు కూడా ఎవరికి ఉన్నది లేదని మాత్రం లక్షణాలు కూడా కనబడవు. అయితే మంచం మీద పడిపోయి ఇతరతర రోగాలు వచ్చి దీర్ఘకాలిక వ్యాధులు ఉండి వాడికి టెస్ట్ చేస్తే అప్పుడు కనిపిస్తుంది అనమాట, ఈ వ్యాధి ద్వారా వాడు మంచాన్ని పడ్డాడని కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. అంతేగాని దీనికి లక్షణం అనేది బయట కనబడదు. మనిషి అనేది ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చిన తర్వాత మనిషి శరీర భాగాలలో, మనిషి రక్తంలో దేంట్లో ప్రభావం ఎక్కువ చూపుతుంది? రక్తం ఎక్కడికైతే వెళ్తుందో రక్తం ద్వారా త్వరగా బాడీ అంతటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువైన తర్వాత మందులు వాడకపోతుంది, చెప్పాను కదా నేను, ఏఆర్టీ మందులు వాడకపోతే దాంట్లో ఫేస్ వచ్చేస్తుంది అనమాట. ముఖం నిన్నటి వరకు బాగా యాక్టివ్గా ఉన్నట్టు, బాగా నిగ్రహంగా ఉన్నట్టు ముఖం అలా వాడిపోయినట్టు ఉంటుంది. పువ్వు అయితే ఎలా వాడిపోతుందో మనిషిలో ఆ మార్పు వస్తుంటుంది. ఏ కలర్లో వాడిపోతుంది? కలర్ ఏదైనా సరే, మనిషిలో నువ్వు బ్లాక్ ఉన్నా నేను వైట్ ఉన్నాను ఇంకో అట్లా ఉంటారు కదా, కలర్తో సంబంధం లేదు. ఆయనకున్న కళ అనేది, ముఖం కళ అనేది ఆటోమేటిక్ అలా డిజాల్వ్ గ్రాడ్యువల్గా లాగుతుంటుంది అనమాట. మన ఫ్రెండ్ అంటారు, ఏంటో నేను చాలా బాగున్నా, ఏంటి చాలా నీరస అయిపోయి, ఏంట్రా ఇంట్లో బాగోలేదని చెప్పి కూడా అంటుంటారు. అది ఐడెంటిఫై చేయడం కోసం. అప్పుడు అలా కనిపించినటువంటి టెస్ట్ చేసుకుంటే చేయి ఉండొచ్చు. ఉంటుందని గ్యారంటీ దేనికి మనం చెప్పలేము. అది ఒక్కటి మనకు తెలిసేది, గ్యారంటీ అనేది బ్లడ్ టెస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకే ఇప్పుడు టెస్ట్ చేస్తుంటారు. వీళ్ళంతా కూడా మొబైల్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా మైగ్రేట్స్ ఉంటారు, భార్య పిల్లలు వదిలేసి కూలి పనికి వస్తుంటారు, గుట్లు ఉంటారు విజయవాడ సిటీలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చెప్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళందరూ టెస్ట్ చేస్తారు. దాంట్లో ఒకరిద్దరికి ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఏఆర్టీ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏఆర్టీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మందుల్లో పెడతాం అనమాట. మందులు వాడుకుంటారు. మా ఊరు వెళ్ళిపోతున్నాను నేను, శ్రీకాకుళం లేకపోతే అనంతపురం వెళ్ళిపోతున్నాను అనుకో, అక్కడ కూడా ఏఆర్టీ సెంటర్లు ఉంటాయి, అక్కడ అడ్రస్ ఇచ్చి వాళ్ళు పంపిస్తారు, అక్కడ మందులు వాడుకుంటారు. ఇప్పటి వరకు ఎంతమందికి అది క్యాలిక్యులేషన్ చేయండి, హెడ్ ఆఫీస్లో ఉంటుంది. అది మనం కరెక్ట్ ఫిగర్ అనేది మనం డ్యూటీ చేసిన ఎంత సబార్డినేషనే. ఆఫీసులు ఇప్పుడు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జిల్లా లెవెల్లో ఉంటారు, స్టేట్ లెవెల్లో ఉంటారు, అదంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది క్యాలిక్యులేషన్. మనకి మనం చేసేది టార్గెట్ అప్పు చెప్తారు, ఆ టార్గెట్ వరకు మనం పని చేసుకెళ్తాం. ఇప్పటి వరకు ఎన్ని ఏరియాలలో మీరు సందర్శించారు సార్? మేము విజయవాడ సిటీలో మేము చేస్తుంటాం. మేము విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము అందరూ చేస్తుంటాం. వీళ్ళు సిటీ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా కూడా మొత్తం తిరుగుతుంటాం. టార్గెట్ అంటే ఇక్కడ దొరుకుతారు, పోలీసులు తిరుగుతారు, చూడు దొంగలు ఎక్కడ ఉంటారు అంటారు, అలాగే ఈ హై రిస్క్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే చేస్తుంటారు. ముందుకంటే ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ పెరగడం వల్ల కేసులు ఉన్న కేసులే ఉన్నాయి కానీ కొత్త కేసులు రావడం చాలా తక్కువ, రేర్. ఇంతకుముందు కొట్లు వచ్చేది. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళకు బ్లడ్ ఏ కలర్లో మారుతుంది సార్? బ్లడ్ కలర్ మారడం గట్టే ఉంటుంది, కోటే రకాలు. ఎయిడ్స్ వచ్చిన బ్లడ్ కలర్ మారడం, కామెంట్లు వచ్చినట్టుగా పచ్చగా కనిపిస్తుంది. అంతేగాని ఎయిడ్స్కి కానీ ఇంకే జబ్బుకైనా సరే అక్కడ బ్లడ్లో చేంజ్ అనే కలర్ చేంజ్ అనేది ఉండదు. ఆర్గాన్స్ అంటే శరీర భాగాలు, లివర్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, అట్లా గ్యాల్ బ్లాడర్ అవ్వచ్చు, ఊపిరితిత్తులు అవ్వచ్చు, ఇవన్నిట్లో కూడా ఎక్కడైతే వీక్ ఉంటుందో బాడీ ఆ వీక్లో పట్టుకుంటుంది. ఒక జబ్బు వచ్చింది అనుకో టీబీ, ఒక దాని దగ్గర పట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా కాదు, లంగ్స్ లో ఉంటుంది టీబీ. హెచ్ఐవి అనేది బాడీ ఆల్ ఓవర్ ది బాడీ, ఎక్కడైతే ఏర్లు వీక్ ఉంటుందో దాని మీద దాడి చేస్తుంది. తెల్ల రక్త కణాలు మన సైన్యం, మన కాపాడేది. ఈ హెచ్ఐవి క్రిములు మనకు దగ్గరకు వచ్చేవి, దాంట్లో రానికుండా తెల్ల రక్త కణాలు ఫైట్ చేస్తుంటాయి.
మ్యాక్సిమం ఈ మందులు వేసుకుంటే ఈ తెల్ల రక్తం పెరుగుతుంటే బలం వస్తుంది, రానివ్వదు. వచ్చినా సరే ప్రమాదం లేకుండా ఉంటుంది మందులు వేసుకుంటాం. మందులు వేసుకోకపోతే అది డామినేట్ చేసి తెల్ల రక్త కణాలను నాశనం చేసి ఇతర జబ్బులన్నీ తీసుకొచ్చే అవకాశం హెచ్ఐవికి ఉంటుంది. హెచ్ఐవి మనిషికి సంక్రమించిన తర్వాత ఎక్కువ రక్తంలో ఏ కణాల మీద, తెల్ల రక్త కణాల మీద ప్రభావం చూపుతుందో, ఏ రక్త కణాల మీద తెల్ల రక్త కణాలు చేస్తుంది. తెల్ల రక్త కణాలు ముందు ఇక్కడ దొంగతనం చేయాలంటే అక్కడ మెయిన్ మీటర్ ఉంది, కరెంట్ లైట్. ఆ కరెంట్ మీటర్ కొడితేనే కదా అంత చీకటి అవుతుంది, దొంగతనం చేసుకోవడం. అలాగే ఇది వచ్చేది తెల్ల రక్త కణాలని నాశనం చేస్తేనే బాడీ ఆర్గానిజం అన్నిటి కూడా దిఫా అయ్యే అవకాశం ఉంది. తెల్ల రక్త కణాల మీద ప్రభావం చూపినప్పుడు రక్తం అనేది నల్లగానో లేకపోతే నీళ్ళ రూపంలో మారాలి కదా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్. లోపల అన్నీ చూపించి వెళ్ళిపోతాం సార్. మేము వచ్చేసి మీడియాలో పనిచేస్తుంటాం సార్. మన ఎయిడ్స్ వ్యాధి గురించి ఇక్కడ బోర్డులు పెట్టారు. జబ్బు వచ్చినప్పుడు ఏమేమి వాడాలి దాని గురించి చూడండి. మన విజయవాడ బుక్ ప్రదర్శనలో ఇక్కడ ప్రదర్శించారు మన విజయవాడ గవర్నమెంట్ డాక్టర్లు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. వేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నేమ్ అండి. గుడ్ నేమ్ వచ్చేసి ఎంవి రెడ్డి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్.